తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు పొందుటకై వజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఈ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడైనను నేను ఇజ్రాయేలీల గోత్రములో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వాద్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ ఉపదేశమునకు న్యాయాధిపతిని ఉండుట ఎంత మేలు. అప్పుడు వాద్యమాడు వారు నా యొద్దకు వద్దురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవరినైనాను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేజాపి అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నందుటికై రాజునొద్దకు వచ్చిన ఇజ్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, చక్కగా చదివి వినిపించినందుకు. చదవబడిన లేఖన భాగంలో మీ తలంపులు పంచుకోవచ్చండి. సమయము మనకి ఇప్పటికీ ఆలస్యమైంది కదా, ఒకరు షేర్ చేయండి. ఒక 2 minutes మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రేరేపించబడిన వారు 1 or 2 minutes లో షేర్ చేయవచ్చు. మీ యొక్క ప్రేరేపణ బట్టి మీ యొక్క తలంపులు షేర్ చేయండి. 2వ సమయాల గ్రంథము చక్కటి విషయాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మీ తలంపులు షేర్ చేయవచ్చు. నేను షేర్ చేయనా సిస్టర్? చేయండి సిస్టర్, 2 minutes లో షేర్ చేయండి. ఇక్కడ ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చూస్తున్నాం అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఇంకొక యుక్తి ప్రారంభించాడు అనమాట. 2వ వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులను అందరినీ తన వైపు తిప్పేసుకొని రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకోవాలని, దావీదుకు వ్యతిరేకంగా క్రియ జరిగించాలని ఇక్కడ ప్లాన్ చేస్తా ఉన్నాడు. 2వ వచనంలో ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గం ముందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పు నొందుటగా వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా, వీళ్ళు ఏంటంటే రాజు కోసం వస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే తన వైపు తిప్పుకోవడానికి మరి వాళ్ళని ఆకర్షిస్తా ఉన్నాడు అనమాట. ఇలా చేసి అందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేసి రాజుకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉన్నాడని మనం చూస్తా ఉంటాము. దేవుడి తలపు తీర్చి. థ్యాంక్ యూ సిస్టర్, చక్కగా షేర్ చేశారు. అండి ఇప్పుడు మన మధ్యలో ఉన్న కృపన్న మనకి సమ్మరీ అందిస్తారు. కృపన్ని మనం ఇప్పటి వరకు చూసాము అబ్షాలోము దాదాపు 5 సంవత్సరాలు అలాగే వీటికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు 14వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకుంటారు. ఓకే, మరి 3 సంవత్సరాలేమో దూరంగా వాళ్ళ గెరార్లో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు రాజు దగ్గర రాలేదు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ అబ్షాలోం మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఓకే, కుమారుడు మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, క్షమించాడు. ఆ ముద్దులో నా తండ్రి యొక్క ప్రేమ కనబడుతుంది, తండ్రి యొక్క క్షమాపణ మనకు కనబడుతుంది. అయితే 15వ అధ్యాయం చూస్తే మరి ఆ రాజు దగ్గరికి వచ్చాడు, చక్కగా సమాధాన పడ్డారు, తండ్రి ముద్దు పెట్టుకున్నాడు, మరి చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోం ఏం చేశాడంటే ఒక రథం తీసుకున్నాడు, గుర్రాలను సిద్ధపరచుకున్నాడు, తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది బంటులను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటే రాజుగా నేనే అవుదాము అన్నటువంటి ఆలోచన ప్రారంభమైంది. నిన్న మీకు గుర్తు చేశాను ఏంటంటే ఎవరైనా సరే ఒంటరిగా ఉంటే చెడ్డ ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు వస్తాయి అని. అబ్షాలోము దాదాపు 3 సంవత్సరాలు గెరార్లో ఉన్నాడు. మరి అక్కడ వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. ఇంత అందగాడివి, ఇంత కుర్రోడు, ఇంత జ్ఞానం ఉంది నీకు, ఇంత మంచివాడివి, నువ్వు కానీ రాజు అయితే బాగుంటది అనేమైనా చెప్పారేమో తెలీదు. లేకపోతే తనకు తానే మరి నేను ఊరకనే ఉంటే ఏం లాభం, యోబు నా మాట వినట్లేదు అంటే నేను రాజు అయితే గాని యోబు నా మాట విండా, లేకపోతే నేను రాజు అయితే మరి ప్రజలంతా కూడా నా దగ్గరికి వస్తారు కదా అని ఒక చెడ్డ ఆలోచన, దుష్ట ఆలోచన బహుశా వచ్చిండేమో. మరి అబ్షాలోం ఏం చేశాడంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఒక రథాన్ని సిద్ధం చేసుకున్నాడు, గుర్రాలను సిద్ధపరచుకున్నాడు. తర్వాత ఒక 50 మంది బంటులు, 50 మంది సెక్యూరిటీ అండి. చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి మన సీఎంలు పిఎంలకే ఉండవు కదా అంత సెక్యూరిటీ. 50 మంది ఏంటి ఆయన ముందు వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నాడు కదా, అంటే రథం ముందు పరిగెత్తడానికి. ఇప్పుడు ఉదయాన్నే లేచాడు, ఆలస్యం చేయట్లేక ఉదయాన్నే లేచాడు, బయలుదేరాడు. పట్టణం యొక్క గుమ్మపు మార్గంలో ఒక తట్టు నిలిచాడు. పట్టణం యొక్క గుమ్మపు మార్గము కదా. విషయం ఏంటంటే మన ఇంటికి గేట్స్ ఎట్లయితే ఉంటాయో, గేట్ ఉంటుంది కదా మన ఇంటికి ప్రాకారానికి, గోడకి ఎంట్రన్స్ కదా, ఇంట్లోకి రావడానికి గేట్ ఉంటుంది కదా, అలాగే పట్టణానికి కూడా గేట్స్ ఉంటాయి. మరి ఈ యొక్క దావీదు పురము అనబడినటువంటి ఈ యొక్క సియోను పురం, దావీదు పురం, ఈ యొక్క యెరూషలేంకి గేట్స్ ఉన్నాయి. అదేంటంటే మరి ఆ గేట్ దగ్గర ఏం చేశాడండి, ఒక తట్టుని నిలబడుతున్నాడు. రాజు చేత అంటే అక్కడికి వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాడు, పలకరిస్తున్నాడు. ఏదైనా సమస్య ఉంది, వీళ్ళు రాజు దగ్గరికి వెళ్తున్నారు తీర్పు తీర్చుకోవడానికి అంటే వాళ్ళని పిలిచి కనిపెట్టి చూసి, నువ్వే ఊరు వాడు, ఎక్కడి నుంచి వచ్చావు, అరే ఇంత దూరం ఇట్లాగా వచ్చినావు అని చెప్పి వాళ్ళకి వాళ్ళతో మాటలు కలిపి ఏం చేస్తున్నాడంటే వాడు పలానా విషయంలో నేను పలానా వాడిని కదా, పలానా ఊరి నుంచి వస్తున్నాను అని చెప్పారు అనుకో, వెంటనే అబ్షాలోము అరే మరి ఇట్లా నువ్వు చెప్పేది చాలా కరెక్ట్ గా ఉంది, నీ వైపే న్యాయం ఉంది, కానీ రాజు దగ్గర ఇది విచారించడానికి అంత తోడు ఎవరు లేరే అని చెప్పి ఏం చేస్తున్నానండి చెప్పి ఒక మాట కూడా చెప్తాను, నేను కానీ ఈ దేశానికి న్యాయాధిపతిని అయితే ఎంత బాగుండేదో, అఫీషియల్ గా నేను అప్పుడు న్యాయం తీర్చేవాడిని అని వాళ్ళతో చెప్తా ఉన్నాడు అనమాట. అట్లాగా వాళ్ళందరితో చెప్పడం వల్ల ఏం చేస్తున్నాడు అంటే హీఈస్ ఇంజెక్టింగ్ కదా. మరి అబ్షాలోం ఏం చేస్తున్నాడంటే ఆయన రాజుగా అవ్వాలి, న్యాయాధిపతిగా ఉండాలి అనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. అవునంటే కదా, రాజు కుమారుడే చెప్పాడు మాకు, అంతే కదా, నమ్ముతారు కదండి. ఇప్పుడు మనం చూస్తే సౌలు పని మీద నేను వచ్చానని దావీదు చెప్తే నమ్మారు కదా. అట్లాగా మరి రాజకుమారుడు అబ్షాలోము కాబట్టి రాజకుమారుడే ఈ విధంగా చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. అవును కదా, రాజ్యంలో ఎవరు అంతటోళ్ళు న్యాయం తీర్చే వాళ్ళు లేరంట, అయితే మరి అబ్షాలోము అయితే బాగుంటది అని వాళ్ళు ఆ ఊర్లో చెప్తారు. అట్లా అందరికీ కూడా అబ్షాలోము రాజు అయ్యే ఉద్దేశాన్ని బయటికి చెప్తున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, మరియు తనకు నమస్కారం చేయడానికి ఎవడైనా తన దాపుకు వస్తే కదా, తన దగ్గరికి వచ్చి ఎవరైనా విషేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా, అతడు చేయి చాచి అతను పట్టుకొని ముద్దు పెట్టుకుంటా వస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే మరి అబ్షాలోము ప్రజల యొక్క మనసుల్లో ఉండిపోవాలి, వాళ్ళతో మమేకం అవ్వాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వట్లే, వాళ్ళ
వాళ్ళకి నమస్తే చెప్పట్లే, నమస్కారం చెప్పట్లా. ఏం చేస్తున్నాడు? వాళ్ళ దగ్గరికి తీసుకొని కదా, వాళ్ళ చెయ్యి చాపి ముద్దు పెట్టుకుంటూ వస్తున్నాడు. అంటే అయ్యో రాజకుమారుడు ఏంది, మేము సామాన్యమైన ప్రజలు, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు అని చెప్పే విధంగా ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే తనంతట తాను రాజు అవ్వడానికి కావలసినటువంటివన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు కదా. మరి ఆ రాజుకి కావాల్సింది ఏంటి? ఓకే, రథం కావాలా, గుర్రాలు కావాలా, సైనికులు బంటులు కావాలా అని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత గేటు దగ్గర ఉన్నాడు, ప్రజలకు తెలియాలా, మరి ప్రజలు నో అని చెప్పకూడదు రేపు. కాబట్టి ఏం చేస్తున్నాడండి? ప్రజలకు కూడగా తెలిసేటట్లుగా ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఆ రోజుల్లో చూస్తే తీర్పు నొందుటికై రాజు దగ్గరికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ అందరికి అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేల్ అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. మనం తర్వాత చూస్తాము 7వ వచనంలో 4 సంవత్సరాలు ఇదే పనండి కదా. ఓకే, ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు చేశాడు. 4 సంవత్సరాల్లో మెయిన్ హెడ్ క్వార్టర్ కదా జెరూసలేం, ఏదున్నా అక్కడికి రావాలి. 2 ప్రాముఖ్యమైన విషయాలకు రావాలి. ఒకటి న్యాయం తీర్చుకోవడానికి రావాలి, రెండవది మరి దేవాలయంలో బళ్ళు అర్పించడానికి, పండగలకి, దేనికైనా అక్కడికి రావాల్సిందే. కాబట్టి ఈ 4 సంవత్సరాలు దాదాపు అందరికీ కవర్ అయిపోతుంది. ఈ అబ్షాలోము చేసిన పని అదే కదా. మనుషులందరినీ తన వైపు మరల్చుకుంటున్నాడు. ఎట్లా అంటే వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. రాజ్యము అంటే రాజు దగ్గర ఇంకెవ్వరు లేరు, ఇక నేనే అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంత మాత్రం కాదు, వాళ్ళని ముద్దు పెట్టుకోవడం వల్ల అమ్మో రాజకుమారుడే మమ్మల్ని ఇంత ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడే అని చెప్పి ప్రజల మనసుల్లో చోటును కల్పించుకున్నాడు. ఈ విధంగా కొంత కుయుక్తితోటి తన యొక్క పన్నాగాలు మరి పన్ని ఆయన దాదాపు 4 సంవత్సరాలు ఆ విధంగా చేస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాము చాలా 6 వర్సెస్. అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే అబ్షాలోము ఒకవేళ రాజు కావాలి అంటే దావీదు దగ్గరికి వెళ్ళడిగితే తర్వాత చేసేవాడేమో, నెమ్మదిగా ఆయనకి అన్ని నేర్పించి చేసేవాడేమో కదా. కానీ రాజుకే వ్యతిరేకంగా, తన తండ్రికే వ్యతిరేకంగా తాను కుయుక్తితోటి ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకోవడం మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న దినాలలో కూడా ఇటువంటి వారు, మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు కదా, చేసే పనులు ఇవే. చిట్టీలు కడతారు కదా. చూడండి, కోట్లల్లో కలెక్షన్ బాగా నమ్మిస్తారు. ఒక 5-6 సంవత్సరాలు ఆ ప్రాంతాల్లో ఉంటారు, అందరినీ నమ్మిస్తారు, చక్కగా టైం టు టైం అన్ని చేయిస్తారు. కానీ వన్ ఫైన్ డే ఒకరోజు చూస్తే కనబడరు కదా. నైట్కి నైటే మొత్తం సామాన్ తోటి వెళ్ళిపోతారు కదా. ఎన్ని చూడట్లేదు. బ్యాంకింగ్స్ కూడా, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మోసం కదా. మనుషులు నమ్మించి మోసం చేస్తారు, మనుషులు వాళ్ళ వైపు త్రిప్పుకొని మోసం చేస్తారు. కాబట్టి అబ్షాలోము వంటి వారు ఎవరైనా మన పక్కన ఉన్నారేమో అని చూడండి, జాగ్రత్త పడండి. మరి ఆ విధంగా మనం చక్కగా ఇటువంటి మోసపు వలల్లో చిక్కుకొనకుండా ఉన్నాము. దేవుడి తలంపులు దీవించడం కాక. ఆమేన్.